తెలంగాణలో విద్యుత్ కొనుగోలు కొత్త ప్రాజెక్టుల నిర్మాణ టెండర్లపై ఎల్ నరసింహారెడ్డి కమిషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ ను వివరణ కోరింది. దీంతో ఆయన నిర్ణయంపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే కేసీఆర్ కు కమిషన్ నోటీస్ జారీ చేసింది. అయితే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున జూలై 30వ తేదీన విచారణకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే కమిషన్ మాత్రం ఇవాల్టి వరకు గడువు ఇచ్చింది. ఈ గడువు ముగియడంతో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు కొత్త ప్రాజెక్టుల నిర్మాణ టెండర్లపై ఎల్ నరసింహారెడ్డి కమిషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ ను వివరణ కోరింది. దీంతో ఆయన నిర్ణయంపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే కేసీఆర్ కు కమిషన్ నోటీస్ జారీ చేస్తుంది. అయితే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున జూలై 30వ తేదీ వరకు విచారణకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే కమిషన్ మాత్రం ఇవాల్టి వరకు గడువు ఇచ్చింది. ఈ గడువు ముగియడంతో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.